మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది. క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. సమ్మక్క సార్లక్క జాతరలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వనదేవతలందరూ గద్దెన చేరిన తర్వాత తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఈ క్యూ లైన్లను గతంలో అయితే విఐపి క్యూ లైన్లుగా పంపించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు సాధారణటువంటి క్యూ లైన్ సంబంధించినటువంటి క్యూ లైన్లు ఇటువైపు ఉన్నాయి. సాధారణ క్యూ లైన్లను అలాగే వివిఐపి క్యూ లైన్లను మొత్తం ఎత్తివేసి ఒకేసారి వస్తున్నటువంటి భక్తులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడం వల్ల విపరీతమైనటువంటి ఇబ్బంది తలెత్తుతుంది. మరోవైపు మేడారం సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి ముందు జంపన్న బాగుకి వెళ్లి స్నానాలు ఆచరించి వస్తున్నటువంటి భక్తుల రద్దీ కూడా చూడవచ్చు. ఇంకా భక్తుల ఫోటింగ్ పెరుగుతుంది. దాంతో వివిఐపికి సంబంధించినటువంటి క్యూ లైన్లను ఎత్తివేశారు, సాధారణ క్యూ లైన్లుగా మార్చారు. మరొక వైపు అటువైపు కూడా ఉన్నటువంటి సాధారణ క్యూ లైన్లలో పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరినటువంటి నేపథ్యంలో వాళ్ళు దాదాపు 4.5 కిలోమీటర్లు అందులోనే తిరగాల్సి ఉంటుంది. ఇటువైపు నేరుగా వెళ్లడం కోసం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ లో కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. అక్కడ రద్దీ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇటువైపు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వెళ్తే త్వరగా పంపించవచ్చు అని చెప్తున్నారు. కానీ అక్కడ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళని మూవ్ చేస్తూనే అది కంటిన్యూషన్ మూవ్ అవుతుంది. ఇక్కడ వివిఐపికి గతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ క్యూ లైన్లు మాత్రం టైంను బట్టి పంపించే ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత బ్లాక్ చేస్తూ కొంత మూవ్ చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సాయంత్రానికి వనం చేరేటువంటి భక్తులను రేపు వనం చేరక ముందే దర్శనం చేసుకోవడం కోసం వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎంతసేపు అయింది వచ్చి? నిన్న సాయంత్రం వచ్చిన, ఇప్పుడు వచ్చి సాయం చెప్పా. ఎట్లుంది? ఎంతసేపు నిలబెట్టుకుంటారు కదా బరువు? అట్లా జనం బాగున్నారు కదా సారు, జనం బాగున్నారు, ఇబ్బంది పడతాను. మీకు అవన్నీ బరువు ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది సార్. నీళ్లు ఉన్నాయా ఇక్కడ తాగడానికి? ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇప్పుడే మొక్కులకు పోతాను. చూడొచ్చు ఇక్కడ క్యూ లైన్ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ముందులో క్యూ లైన్ లోకి వెళ్లిన వాళ్ళ పరిస్థితులు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 2.5 గంటల పాటు క్యూ లైన్ లో నిలబడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అని తెలియక కొంత ఇబ్బంది పడుతున్నారు. ఏం జరుగుతుంది? ప్రాబ్లం ఎట్లా ఉంది? అసలు ఏమన్నా లైన్ వ్యవస్థ అనేది ఉండాలి కదా. ఇంత పబ్లిక్ పిల్లలు ఎట్లొస్తారు, ఎట్లా పోతారు? మళ్ళీ రిటర్న్ పోతున్నారు. ఏం పోతారు? ముసాడతలేదు, ఆడ మెయింటైన్ చేసేటోళ్ళే లేరు. సరిగా లేదండి, క్యూ లైన్ కూడా సరిగా లేదు. విఐపి పాసెస్ ఇచ్చారు, అన్ని కల్పిస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది, చిన్నపిల్లలకు చాలా కష్టం. ఎంతసేపు అయితే లోన్కి వెళ్ళి? మేము మార్నింగ్ వచ్చినాం, అప్పుడు కూడా చాలా సేపు, గంట సేపు అయింది. ఇప్పుడు కూడా చాలా సేపు అయింది. అందుకే ఊపిరాడక మళ్ళీ బయటకు వచ్చేస్తాను. అంటే లోపల అసలు ఊపిరాడే పరిస్థితి లేదా? లేదు, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు. అందరు చాలా తోపులాట అవుతుంది. బయటకి చాలా మంది ఊపిరాడక బయటకు వస్తారు. 2 గంటలు అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ ఉండాలి. లోకలే. మార్నింగ్ కూడా వచ్చి వెళ్ళినాం, అయినా కూడా మాకు ఊపిరాడక బయటకు వెళ్లాల్సి వస్తుంది. అర్ధరాత్రి వరకు భక్తుల తాకిడి తర్వాత తగ్గుతుందని భావించారు. కానీ కంటిన్యూషన్ గా అర్ధరాత్రి తర్వాత తెల్లవారి కూడా మళ్ళీ ఒక భక్తుల తాకిడి పెరిగింది. మధ్యాహ్నం వరకు మరింత పెరిగింది. సాయంత్రానికి తగ్గిపోతుందని అధికారులు అంచనా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భక్తుల తాకిడి చూస్తే ఆ పరిస్థితి లేదు. రేపు భక్తుల తాకిడి కొంత తగ్గేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి భక్తులు మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. క్యూ లైన్ లో చాలాసేపు ఊపిరాడని సిచ్యువేషన్ లో రిటర్న్ వెళ్లిపోతున్నారు.